ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించవచ్చా? ఆయన శ్మశానవాసి కదా అని అంటూ ఉంటారు కదా. అయితే ఈరోజు అనేక గృహాలకు ఈశాన్యం లేకుండా చేస్తున్నది. కార్ పార్కింగ్ అని, స్థలం కలిసి వస్తుందని కొందరు ఇంటి ఈశాన్యాన్ని తెంపి ఈశాన్యం పెరుగుతుందని భ్రమించేస్తారు. ఇళ్లను అలాగే నిర్మించేస్తూ ఉన్నారు. అవన్నీ మాయా గృహాలు. ఇక ఆ తర్వాత కానీ దాని ఫలితం తెలియదు. ఆ యజమాని ఇంటి నిర్మాణం వేరు, ఇల్లు కట్టిన స్థలం వేరు. ఇంటి ఈశాన్యం మూల తగ్గించి ఇంటిని 3 మూలలతో నిర్మించి ఇది ఈశాన్యం పెంపు అనడం చాలా దోషపూరితమైన వాదన. ఇంటి చుట్టూ ఖాళీ ఆవరణలో ఈశాన్యం మనం పెరిగి ఉండవచ్చు అనేది శాస్త్రవచనం. ఇంటి మూల కత్తిరించమని కాదు, జాగ్రత్తగా తెలుసుకొని ఇల్లు నిర్మించుకోవాలి. ఇంటిలో శివలింగాన్ని పెట్టవచ్చా అంటే ఎవరి దైవం వారికి పరమోత్కృష్టం. దానికి ఎందుకు పూజించకూడదు, ఎంత పరిమితి విగ్రహంతో పూజించాలి అనేది శాస్త్రపరంగా నిబద్ధత ఉంటుంది. కానీ ఆ దైవాన్ని మాత్రం పెట్టవద్దు అనేది ఏం లేదు. కల్పిత వాదన అది. భక్తిని అనుగ్రహించేది విగ్రహం. భగవంతుడు అంతలా ఉంటాడు అనేది నిజమని తెలిసాక ఒక శ్మశానాన్ని పరిమితం చేయడం అనేది అంతటా ఉండేది ఈశ్వరుడు కాబట్టి నా ఇంటిలో ఒక లింగ ఆకారంలో ఉన్నాడు అంటే ఒక ఆకారంలో నేను పూజించినప్పుడే ఉన్నాడు, అది దోషం కాదు, ఏది శ్మశానం కాదు. పడగదిలో తాత చనిపోవడం లేదా ఇల్లు మరణానికి దూరంగా ఉంటుందా? ఎన్ని సూక్ష్మజీవులు మన గృహంలో మరణించడం లేదు, ఎన్ని క్రిమికీటకాలు మనం చంపడం లేదు, దోమలు బద్దెంపలతో సహా. మనం అప్పుడు గృహస్థ శ్మశానం కదా. అలా చూస్తే సమస్త భూమి శ్మశానమే అనిపిస్తుంది. శివుడు శ్మశానంలో ఉన్నాడని భావించవద్దు. శ్మశానం కూడా శివుడిలోని ఉంది, అంతే కదా. సమస్త విశ్వం ఆయనలోనే ఉంది అనే భావనతో ఒకరు శివుణ్ణి ఒకరు విష్ణువుని తమ తమ శివుడు అనంతుడు, ఆయనని లింగంలో పెట్టుకొని నిత్యం పద్ధతిగా అర్చన చేయడం మాత్రం మానవద్దు. అది ఒక యోగం. శివలింగాన్ని వద్దనుకోవడం ఒక రోగం లాంటిది, అంతే. మీరు చక్కగా పూజ గదిలో లింగాన్ని పెట్టుకొని పూజించుకోండి. మీరు ఆఫీస్ గదిని వేసుకోవచ్చు. అయితే మీ ఇంటికి ఉత్తర భాగంలో మరో గది సుమారు 10 అడుగులు ఉన్నా కూడా సరిపోయే స్థలం ఉండాలి. చాలామందికి ఓ డౌట్ ఉంటుంది, నాకు ఒక ఆఫీస్ గది కావాలి, మా ఇంటిని ఆనుకొని ఉత్తరంలో వేసుకోవచ్చా అని. అయితే మీ ఇంటికి ఉత్తర భాగంలో మరో గదిలో సుమారు 10 అడుగులు వేసుకున్న సరిపోయే స్థలం ఉండాలి. ఆ గదిని ఇంటికి ఆనుకొని వేసుకునేటప్పుడు ఉత్తరం వాయువ్యంలో ఒక గదిలో మీరు మాత్రం వేసుకోవద్దు. ఇంటి తూర్పు పడమర ఎంత పొడవు అంత పొడవులతో వేసుకోవాలి. దాంట్లో వాయువ్యంలో ఒక గదిని కట్టుకోవాలి. ఉత్తరం పెంచినప్పుడు మీ ఇంటి ఉత్తరంలో కాంపౌండ్ గోడకు మధ్యన ఖాళీ భాగం దక్షిణం కన్నా ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే ఉత్తరంలో మీకు సింహద్వారం కూడా వస్తుంది. ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ చూసుకొని దానికన్నా ఎత్తు వెళ్లకుండా దానితో సమానమైన ఎత్తు కానీ డౌన్ చేసి కానీ గదిని వేసుకోవచ్చు. ఇంట్లో లోపాలు ఉంటే శుభకార్యాలు జరుగుతాయా అనేది నిజమేనా అని కొంతమంది అడుగుతున్నారు. అయితే ఇంట్లో శుభకార్యాలు జరగాలి అంటే యజమాని నిర్ణయాలు తీసుకోవాలి. అందులో శుభకార్యం అనేది సమయం, డబ్బు, సంకల్పం అనేవి కావాలి. ఇందులో సంకల్పం అనేది బలమైన అంశం. మనసు నిర్ణయించుకోవడం అనేది అంత సులభంగా జరగదు. దాన్ని సానుకూలంగా చేసుకోవాలి. ఇంట్లో నెగిటివ్ శక్తి ఉన్నప్పుడు అయోమయం, ఆందోళనలో నిండిపోయి చేయాల్సిన పనులను పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ 2 శుభకార్యాల సంకల్పానికి ప్రధాన కేంద్రాలు అవుతాయి. అవి ప్రకృతి సహకారంతోనే వ్యక్తికి వస్తాయి. విరుద్ధమైన ఇంటిలో విరుద్ధ భావాలు, అనారోగ్యాలు అనేక అవతలు నడుస్తూ ఉంటే శుభకార్యాలు జరగవు. కేవలం డబ్బులు ఉన్నంత మాత్రాన పనులు ముందుకు సాగవు. సమయం కూడా అనుకూలించాలి. అన్నీ మనిషి చేతుల్లోనే ఉండవు. అలా ఉంటే శాస్త్రాల అవసరమే ఉండదు కదా. సో ఇవన్నీ చూసుకొని ఒకసారి వెళ్ళాలి. మహాశివరాత్రి తర్వాత ఈ రాసుల వారికి మంచి లాభాలు అయితే చేకూరుతాయి. మహాశివరాత్రి అతిపెద్ద హిందువుల పండుగ. ఈ మహాశివరాత్రి పండుగకు పాల్గొన మాసంలో కృష్ణపక్ష త్రయోదశి నాడు జరుపుకుంటారు. శివుడు పార్వతిని వివాహం చేసుకున్న రోజు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు.
ఈరోజు వేద దృక్కోణం నుండి చాలా పవిత్రమైన రోజు. ఆ రోజున శివభక్తులు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివుని అనుగ్రహం 12 రాసుల వారిపై ఉంటుంది, కానీ కొన్ని రాసుల వారిపై ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. మహాశివరాత్రి తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే, మేషరాశి వారికి ఈ శివరాత్రి తర్వాత మంచి ఆర్థిక ప్రయోజనాలు అయితే లభిస్తాయి. ఇంకా ఈ శివరాత్రి మీ జీవితంలో ప్రత్యేకంగా ఉంటుంది. మీరు కెరీర్లో మంచి వృద్ధిని పొందుతారు. మీ జీవితంలో కొన్ని సవాళ్ళను అధిరోహించాలంటే అడ్డంకులు ఉన్నా తొలగిపోతాయి. వ్యక్తి జీవితంలోని సమస్యలు కూడా తొలగిపోతాయి. మీరు ఆరోగ్యంగా సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే మీ ఆరోగ్యం మెరుగుదల కనిపిస్తుంది. మొత్తం మీద ఈ కాలం మీకు చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున మీరు శివుడికి రుద్రాభిషేకం చేసి అవకాశం ఉంటుంది. మీ జీవితంలో సవాళ్ళను తొలగించే ఛాన్స్ మంచి పురోగతి అయితే లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా శివుని అనుగ్రహంతో మీ జీవితంలో సంపద మరియు శ్రేయస్సును అయితే పొందుతారు. మకర రాశి వారికి కూడా శివరాత్రి తర్వాత వారి జీవితంలో ఉత్తమ ప్రయోజనాలను అయితే పొందుతారు. మీరు ఇప్పుడు మీ కెరీర్లో ఏమైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే శివరాత్రి తర్వాత మీకు ఉత్తమ ప్రయోజనాలు లభిస్తాయి. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. శివరాత్రి నాడు శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక అలాగే కుంభరాశి వారికి కూడా శివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజున మీరు ఉపవాసం ఉండి శివుడిని పూజించాలి. ఇలా చేయడం ద్వారా మీరు పనుల్లో మంచి పురోగతిని సాధిస్తారు. ఈ రోజున మీరు మీ సామర్థ్యం మేరకు దాతృత్వానికి విరాళం ఇవ్వడం ద్వారా కూడా మంచి చేయవచ్చు. దీంతో ఈ రాశి తమ జీవితంలోనే ఉన్నతమైన రోజులలో చూసే అవకాశం ఉంటుంది. శివరాత్రి నాడు ఈ పరిహారాలు చేయడం వల్ల 12 రాశుల వారికి చాలా మంచిది. శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించండి. శివలింగానికి నీరు, తేనె, పాలు, పెరుగు మరియు నెయ్యితో అభిషేకం చేయించండి. ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సామర్థ్యం ప్రకారం మీరు దాన ధర్మాలు చేయండి. మహిళలకు ఆకుపచ్చ గాజులు మరియు సౌందర్య దానం చేయండి. శివమంత్రాలను జపించండి. ఇలా చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. త్రిమూర్తుల్లో ఒకటైన పరమశివుడిని సేవిస్తే ఆ జన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఆ స్వామికి ఎక్కడ కొలువై ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ప్రతి సోమవారం శివాలయంలోకి వెళ్ళి అభిషేకం, ఆ తర్వాత అర్చనలు చేయటం వల్ల ఎంతో మంచి జరుగుతుందని అందరూ భావిస్తూ ఉంటారు. ఈ రోజున శివునికి అభిషేకం లేదా శివ దర్శనం చేసుకున్న మహాశివరాత్రి నాడు మనకున్న పాపాలన్నీ మాయమవుతాయని పేర్కొంటారు. ఇది తెలుసుకున్న చాలామంది భక్తులు శివరాత్రి రోజు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తారు.